గారు, పెద్దలు శ్రీ కనపర్తి నిరీక్షణరావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఎంఏ గారు, శ్రీమతి వరలక్ష్మి గారు, అలాగే మా చిన్ననాటి మిత్రుడు, మేము చదువుకున్న స్కూల్కే హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, అలాగే పెదపూడి హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారు శ్రీమతి లక్ష్మి గారు, శ్రీ రమేష్ గారు, మరొక ఎంఈఓ గారు. ఎంఈఓగా రిటైర్ అయినా కానీ ఇంకా ఆయన ఐ థింక్ మంచి మంచి పద్యాలు, మంచి కవితలు, మంచి భావాలతోటి ఆయన టైం చేస్తున్నట్టుగా పూర్తి చూసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మంచి కొటేషన్స్ తోటి మంచి ప్రసంగం చేసినటువంటి హరిబాబు గారికి, అలాగే రమేష్ గారికి, ఇంకా నాంచార్య గారు మోపర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా మాట్లాడారు. వారికి, మాట్లాడిన వారందరికీ చాలా మంచి మాటలు మాట్లాడారు. మా క్లాస్మేట్ గురించి, మా సోదరి గురించి, శ్రీమతి రత్నకుమార్ గారి గురించి. ఆమె ఇవాళ బహుశా రేపు పదవి విరమణ చేస్తుంది కాబట్టి ఆ సందర్భంగా ఆమెను అభినందించడానికి, ఆమెకు ధన్యవాదాలు తెలియజేయడానికి, ఆమెకు కొన్ని మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా నేను మెన్షన్ చేయాల్సింది 2 గ్రూప్స్ ఉన్నారు ఇక్కడ. ఒకటి చరిత్రకారులు, అంటే ఫోటోలు తీసేవాళ్ళు, వీడియోగ్రఫీ చేసేవాళ్ళు. కనీసం నా చొక్కానన్నా తీయండి, నేను కనపడకపోవచ్చు, ఆ చొక్కాని బట్టి నేను చెప్తాను నేనేనని. తర్వాత మా ధ్వని ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ. అందరికీ బాగానే సౌండ్ వచ్చేలాగా చేశారు, నా దగ్గరకు వచ్చేసరి సౌండ్ తగ్గించారు. కాబట్టి పెంచు అది బాగుండాలి. మీరే ప్రాణం, ఎందుకంటే నేనేం మాట్లాడినా అందరికి వినపడాలి కదా. వెరీ గుడ్. ఇక మా క్లాస్మేట్స్, రత్నకుమారి గారి శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. సత్యనారాయణ వచ్చాడు, రంగారావు గారు, అబ్రహాం గారు, ఫణి గారు అంటూ బాగుండలేదు కానీ అరే వరి అంటూ కూడా సభా మర్యాద కాదు. అలాగే కోటేశ్వరరావు, మా సాయివాణి గారు, ఇంకా పెద్దలు మా బెనహరార్ లాంటి వాళ్ళు, వారితో పాటు పనిచేసిన వాళ్ళు, మిత్రులు, చాలా దూరాల నుంచి చాలా మంది వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, శుభాశీషులు. మీరు చాలా ఓపికగా ఉన్నారు. ఇప్పుడు దిస్ ఈస్ ద టెస్ట్ ఫర్ యువర్ ఓపిక, సహనం. ముందుగా నిరీక్షణరావు గారు మనకు ఒక వార్నింగ్ షాట్ ఇచ్చారు. ఆయన ముఖ్య అతిథి కాబట్టి ఎక్కువసేపు ఇద్దామని అనుకున్నాము, కానీ సమయాభావం వల్ల ఇవ్వలేని పరిస్థితి. అది ఆయనకు అర్థమవుతుంది కాబట్టి ఒక 5-10 నిమిషాల్లో క్లోజ్ చేస్తే బాగుంటది అన్నట్టుగా ఒక వార్నింగ్ షాట్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఎత్తుకుంటున్నాను, మనం ఏమి అలబి కోరుకోవాలి, మనం ఏ కారణం చేత ఎక్కువసేపు మాట్లాడటానికి అవకాశం తీసుకోవాలి అని. నేను తెనాలి నుంచి వచ్చానండి, 5 నిమిషాలు అన్నాడు ఒక ఆయన. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి కాబట్టి నాకు అరగంట కావాలన్నాడు జాకబ్ గారు. మరి నేను చాలా దూరం వెళ్ళి తిరిగి వచ్చాను, అమెరికా దాకా వచ్చాను, కాబట్టి నాకు ఎంత టైం ఇవ్వాలి చెప్పండి. కాకపోతే మీరందరంటే మీ అందరి మీద నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి ఒక 50 నిమిషాలే అని అనుకుంటున్నాను నేను. మరి అంతకంటే ఎక్కువైనా బాగుండదు కదా. మీరు ఇవ్వాలనుకున్నా, మీరు వినాలనుకున్నా, మీకు వినడానికి ఉత్సుకత ఉన్నా 50 నిమిషాల కంటే బాగుంటుంది కాబట్టి అలా చేద్దాం, సరేనా? ఓకే, వెరీ గుడ్. అంతసేపు తీసుకోలేము, నాకు ఆకలేస్తుంది. సో
ఇవాళ నాకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే, నాకు చాలా సార్లు తెలిసింది కానీ ఇవాళ తెలిసిన ఒక కొత్త విషయం, మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచారు అంటే అందరూ మాట్లాడింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి అని. వింటేనే సరిపోదు, వాళ్ళు చెప్పింది ఏమీ రిపీట్ చేయొద్దు అని. సరే, రిపీట్ చేయొద్దు, మరి ఇంకా కొత్తగా ఏం మాట్లాడాలి మనం? చాలా కష్టం కదా. వాళ్ళందరూ వాళ్ళకి తోచింది, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, బాగుంది, మంచి మాటలు మాట్లాడారు. ముఖ్య అతిథి గారికి ఆయన నాకు చెవులో చెప్తున్నాడు, మీకు టైం లేదంటున్నారు, అందరూ చెప్పేశారంటున్నారు, చెప్పి చెప్పొద్దంటున్నారు, కొత్తగా చెప్పమంటున్నారు. కొత్తగా చెప్పాలంటే రత్నకుమారి గారి గురించి నేను ఏమైనా చెప్పాను అనుకోండి, వాళ్ళ క్లాస్మేట్ కాబట్టి, వాళ్ళ సోదరి కాబట్టి, సోదర భావంతో ఏదేదో చెప్పేశాడులే, అదేం పెద్ద విషయం కాదంటారు. మరి దానికి కళ్యాణాలు ఉన్నాయి. కానీ ఈ సభకు వచ్చి మాట్లాడదాం అనుకుని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న మా కందేపి గోపి లాంటి వాళ్ళు, శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఫణి లాంటి వాళ్ళు, వీళ్ళందరి తరఫున ఏమన్నా మాట్లాడదాము అంటే అవన్నీ మాకు ఆల్రెడీ తెలుసండి, మీకు 15 నిమిషాలే టైం ఉందండి అన్నారు. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో నేను దేని గురించి మాట్లాడాలో మీరన్నా నాకు క్లూ ఇస్తే గానీ నెక్స్ట్ 50 నిమిషాలు గడవు. దేని గురించి మాట్లాడుకుందాం చెప్పండి. ఆపేస్తే ఇంటికి వెళ్ళిపోతానంటున్నాడు ఆయన. అయితే ఒక విషయాన్ని గురించి బెన్హర్ గారి మాటల్లో కానీ, మిగతా వక్తల మాటల్లో కానీ నా హృదయానికి నచ్చిన, తట్టిన ఒక అంశం ఉంది. దాని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడి నేను సెలవు తీసుకుంటాను. విద్యారంగంలో వస్తున్న ఛాలెంజెస్, టీచర్స్ మీద ఉన్నటువంటి ప్రెజరు, స్కూల్స్ మీద ఉన్నటువంటి ప్రెజరు, అలాగే మన సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటికీ మనం సిద్ధపడాలా, సిద్ధంగా ఉండాలా, సిద్ధంగా ఉండటం అంటే ఏంటి అనే క్వశ్చన్స్ అందరిలోనూ ఉన్నాయి. దాని వరకు అడ్రస్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాను నేను. ఉదాహరణకి నేను యుఎస్ వెళ్ళినప్పుడు యుఎస్ లో అన్ని కంపెనీల్లో చాలా గోల్డెన్ రూల్ గా ఒక విషయం చెప్పేవాడు. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే డైవర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. అంటే విభిన్నంగా ఉంటాం, వైవిధ్యంగా ఉంటాం, వైవిధ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మొదట్లో నాకంతా ఏముంది వైవిధ్యం అంటే, మనం పుట్టి పెరిగిందే వైవిధ్యంలో. భారతదేశంలో మనకు న్యాచురల్ గా ఉన్న స్కిల్లే, న్యాచురల్ గా ఉన్న ఎక్స్పీరియన్సే వైవిధ్యం. వీళ్ళేంటి దీన్ని ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారు అనుకునేవాడిని. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత, కొంత చదువుకున్న తర్వాత, కొంత అనుభవం వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మహత్వం అర్థమైంది. అంటే ఏంటంటే, నేను మాట్లాడింది, మా ఇంట్లో మాట్లాడింది, మా బంధువులు మాట్లాడిన దాని వరకే నేను పరిమితం అయ్యాను అనుకోండి, ఆ డెసిషన్స్ ఒక రకంగా ఉంటాయి, ఆ ప్లానింగ్ ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా మా ఊర్లో ఉన్న వాళ్ళందరి మనోభావాల్ని నేను పరిగణలోకి తీసుకుని మాట్లాడాను అనుకోండి, దాని ఫలితం వేరేగా ఉంటుంది. అలాగే ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక దేశం ఇలా మాట్లాడుకుంటూ పోతే ద మోర్ డైవర్స్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు, ద బెటర్ యువర్ అండర్స్టాండింగ్ వుడ్ బి, ద బెటర్ యువర్ డెసిషన్ మేకింగ్ వుడ్ బి, ద బెటర్ యువర్ ఓవరాల్ పర్సెప్షన్స్ వుడ్ బి. ఇదే కదా మనం మాట్లాడుకుంటాం, ఇదే కదా మనం అర్థం చేసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ తో ఆలోచిస్తే మనం భారతదేశం చాలా విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు, సంస్కృతులు, సోషల్ స్ట్రక్చర్స్, ఆర్థిక పరిస్థితులు, మరి అన్ని రకాలుగాను మనం చాలా వైవిధ్యంలో ఉంటాం. అది మన సంస్కృతి, మన గొప్పతనం, మన దేశం యొక్క బలమని కూడా మనం చెప్పుకోవాలి. ఆ బలమని గుర్తించడంలో మనం పొరపాట్లు చేస్తున్నామేమో కానీ, మనం నిజమైనటువంటి బలవంతులు అన్నది మన డైవర్సిటీలోనే దాగి ఉంది. ఉదాహరణకి ఒక కార్పొరేట్ స్కూల్లో క్లాస్ రూము, ఒక కార్పొరేట్ స్కూల్లో మొత్తం ఒక అసెంబ్లీని పెట్టి చూసాం అనుకోండి, కుడి ఎడంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయి, కుడి ఎడంగా వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యాలు ఒకే రకంగా ఉంటాయి, కుడి ఎడంగా ఆ టీచర్స్ మనోభావాలు, బ్యాక్గ్రౌండ్స్ ఒకే రకంగా ఉంటాయి. అంటే ఒకే రకమైన వాళ్ళు, ఒకే రకమైన వాళ్ళతో ఒకే రకమైనటువంటి సంప్రదింపులు, చదువుకోవటాలు, నేర్చుకోవటాలు చేశారనుకోండి, ఆ స్కూల్స్ లో నుంచి అంత వైవిధ్యభరితమైనటువంటి ఆలోచనలతోటి మేధావులు బయటికి రారు అన్నది
ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది నేను చెప్పింది కాదు. మనం యూపీఎస్సీ ఎగ్జామ్స్ దాని రిజల్ట్స్ చూస్తే ప్రతి సంవత్సరం భారతదేశంలో 1000 మంది మంచి మంచి మిరకల్స్ లాంటి అడ్మినిస్ట్రేటర్స్ ని, ఆఫీసర్స్ ని ఎన్నుకుంటుంది యూపీఎస్సీ ద్వారా భారత ప్రభుత్వం. ఆ 1000 మందిలోనే మనకి కలెక్టర్స్ అవుతారు, మనకి ఎస్పీలు అవుతారు, అవి ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అవుతారు, ఇంకో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవుతారు, జిల్లా స్థాయి ఆఫీసర్లు, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు అవుతారు. వాళ్ళందరి నేపథ్యం కనుక మనం గమనిస్తే మెజారిటీ ఆఫ్ దో స్టూడెంట్స్ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, పబ్లిక్ స్కూల్స్ లోనే చదివి పబ్లిక్ యూనివర్సిటీస్ లో చదివి, పబ్లిక్ అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, నా మాటకు అర్థం ఏంటంటే ఈ హై స్కూల్ పబ్లిక్ హై స్కూల్, ఇది ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ యూనివర్సిటీలు, ఇవన్నీ దేనికి అర్థం పడుతున్నాయి? మన భారతదేశం యొక్క సంస్కృతికి, ఈ విభిన్నమైనటువంటి పాత్రలకి, విభిన్నమైనటువంటి మనస్తత్వాలకి, విభిన్నమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ కి, విభిన్నమైనటువంటి ఆశలు ఆకాంక్షలకి అర్థం పడతాయి. ఇలాంటి గ్రూప్స్ లో నుంచి మాత్రమే ఇలాంటి గ్రూప్స్ ని అడ్మినిస్ట్రేట్ చేయగలిగినటువంటి కలెక్టర్స్, ఎస్పీలు, ఇంకో పెద్ద పెద్ద ఆఫీసులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వస్తున్నారు. కాబట్టి యూపీఎస్సీ ఎగ్జామ్ మన భారతదేశం యొక్క కల్చర్ ని, ఆశల్ని, ఆకాంక్షల్ని ఇంకా అర్థం పడుతుంది, మనకు చూపిస్తుంది. ఈ మాట ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే, టీచర్స్ ఉద్యోగం అనేది కష్టమని, టీచర్స్ ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువ ఉన్నాయని, టీచర్గా పనిచేయటం చాలా ఒత్తిడితో కూడుకున్న మాటలు అని కొంతమంది వాళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాకు చెప్పారు. ఈ సభలో కూడా చెప్పారు, చాలా చోట్ల చెప్తుంటారు. అది ఎందుకు అలాంటి భావన వస్తుందంటే, టీచర్స్ వాళ్ళ వృత్తికి తోడుగా వాళ్ళ ఆర్థిక, ఫ్యామిలీ ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ జోడించి చూసినప్పుడు అలాంటి భావన వస్తుంది. దాన్ని కాస్త విడదీసి చూస్తే, ఒక ఉపాధ్యాయుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ సిచ్యువేషన్, పిల్లల సిచ్యువేషన్, ఇంకో సిచ్యువేషన్, అవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఒక ఉపాధ్యాయుడు ఇందాక డాక్టర్ రత్నాకర్ గారు అన్నట్టుగా ఈజ్ ఎ టీచర్ ఫర్ ఎవర్, ఈజ్ ఎ టీచర్ ఫర్ ఎవ్రీ వన్. ఈ పిల్లలకే టీచర్ కాదు. మా నాన్నకి బెన్హర్ గారి ఫాదర్తో పాటు పనిచేశాడు. దాదాపు 90 ప్లస్ 92-93 ఇయర్స్ ఉన్నాయి. మా నాన్నకున్న పర్మనెంట్ టైటిల్ ఏంటి? పంతులు గారు. మా నాన్న ఊళ్ళో ఎవరైనా సరే అలాగే పిలుస్తారు, అలాగే పలకరిస్తారు, అలాగే సలహా కోసం ఆయన దగ్గరకు వస్తారు. బహుశా ఆయన కంటే నాకు పేపర్ డిగ్రీలు ఎక్కువ ఉండొచ్చు, నేను వేరు కంపెనీల్లో పనిచేసి ఉండొచ్చు, నాకు వేరే రకమైన అనుభవం ఉండొచ్చు, కానీ నా సలహా కోసం ఎవరు రారు. నా సలహా కోసం వచ్చే వాళ్ళ టైప్ వేరుగా ఉంటుంది, వాళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి. అంటే ఆయన 90+ ఏళ్ళు అంత ఆరోగ్యంగా, అంత హుషారుగా తిరగటానికి హిడెన్ సూత్రం, హిడెన్ శక్తి నాకేమనిపిస్తుంది అంటే, ఆయన టీచర్ అనే ఒక భావన నాకు తెలుసు, నేను చెప్పగలను, మన ఊరు వాళ్ళు నా దగ్గరికి సంప్రదింపులకు వస్తారనే ఒక సాటిస్ఫాక్షన్ చూసారా, ఒక ఆత్మస్థైర్యంతో కూడినటువంటి సాటిస్ఫాక్షన్, అది ఆయనకి ఆ ఇంజిన్గా పనిచేస్తుంది, ఆ ఫ్యూయల్గా పనిచేస్తుంది. మీరందరూ కూడా టీచర్స్, ఇవాళే కాదు, మీరు బయటికి వెళ్ళిన టీచర్సే, మీరు రిటైర్ అయిన టీచర్సే, రిటైర్ కాకపోయినా టీచర్సే. దట్స్ ద గ్రేటెస్ట్ టైటిల్ యూ ఎర్న్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు ఎర్న్ చేశారంటే, ఇందాక మహి ఒక కవిత రాసింది, ఐ సీ ఏ గ్రేట్ టీచర్ ఇన్ మహి. మనకి చెప్పాలని ఉంటుంది కానీ చెప్పలేము, చెప్పాలని ఉండాలి, చెప్పడానికి చొరవ తీసుకోవాలి. అది రాతపూర్వకంగానా, మాటపూర్వకంగానా, ఇంకో రూపంగానా, క్లాస్ రూమ్ లో చెప్పాలి అనే తృష్ణ ఉన్న ప్రతి ఒక్కళ్ళు టీచర్సే. ఆ చెప్పాలన్న తృష్ణ ఉంటే దాన్ని సమాజం గుర్తిస్తుంది. సమాజం గుర్తించిన రోజున మీకు ఇన్హరెంట్ గా 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. I think that is a true leadership a teacher acquires and provides to the society. ఇంత డైవర్స్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని, యాక్చువల్గా ఇంకో రకంగా మాట్లాడితే టీచర్స్ కి
ద మోస్ట్ కంఫర్టబుల్ జాబ్ కూడా టీచర్స్ అని నేను అనుకుంటాను. మిగతా ఉద్యోగాల్లో అండి సమస్యలు మారుతూ ఉంటాయి, సబ్జెక్టులు మారిపోతూ ఉంటాయి. కానీ టీచర్ అలాగే ఉంటారు, వాళ్ళ పొజిషన్ నిబ్బరంగానే ఉంటుంది. కానీ వాళ్ళ ముందు కూర్చునే ఆడియన్స్ మారిపోతుంటారు. ముందు ఎవరు కూర్చుంటున్నారు? 20, 30, 40 మంది సూపర్ కంప్యూటర్స్ వచ్చి కూర్చుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే ఏజ్ గ్రూప్ లో మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే ఏజ్ గ్రూప్ లో వస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ మాటలు వినే వాళ్ళ ఏజ్ గ్రూప్ మారట్లేదు. కాబట్టి టీచర్ ప్రతి సంవత్సరం కూడా ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న మనోభావాల్ని అర్థం చేసుకుంటూ, ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లల మనోభావాల్ని, మానసిక వికాస అవసరాలని అర్థం చేసుకుంటూ, తను వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ వాళ్ళలో ఆ మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో షీఈస్ డూయింగ్ ఏ కాన్స్టెంట్ వర్క్ అండ్ షీఈస్ గెటింగ్ బెటర్ ఎట్ డూయింగ్ ద సేమ్ థింగ్. కాబట్టి టీచర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మోర్ వాల్యుబుల్ గా తయారవుతారు. Because they have dealt with many people with more or less same psychological, same physical, same ఇంకో రకమైనటువంటి ఆ ఫ్రేమ్ లో ఉన్నటువంటి ఆడియన్స్ తోటి వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మళ్ళీ నాకేదైనా అవకాశం వస్తే, మళ్ళీ నువ్వు చదువుకుని, నువ్వు బీఈడి చదువుకుని, నువ్వు డిఎస్సి రాసి నీకు ఏదైనా ఉద్యోగం ఇస్తారని ఎవరైనా అంటే, గెస్ వాట్, నాకు ఎలాంటి ఉద్యోగం చేయాలని ఉంది? టీచర్. అప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు అయిపోతారు, మీరు నాకు కొలీగ్స్ అయిపోతారు. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ప్రొఫెషన్ వన్ కుడ్ ఆస్పైర్ ఫర్. ఇంకా మీరు స్పేస్ సైంటిస్ట్ అనండి, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అనండి, రాజకీయ నాయకుడు అనండి, ఇంకోటి అనండి, అవన్నీ ఏంటంటే yes, they're also important. I'm not belittling any one profession as such. But fundamental గా సొసైటీ అంటే మనుషులని, సొసైటీ అంటే మానవ క్యాపిటలే కదా, హ్యూమన్ క్యాపిటలే కదా. ఈ హ్యూమన్ క్యాపిటల్ ని అర్థం చేసుకుని, తీర్చిదిద్ది, తయారు చేసి సమాజానికి అందించగలిగినటువంటి ఆపర్చునిటీ ఒక టీచర్కే ఉంది, ఇంకా మిగతా ఎవరికి లేదు. మిగతా వాళ్ళని ఇంకొక లెవెల్లో మేనేజ్ చేయాలనో, కంట్రోల్ చేయాలనో, వీళ్ళ ద్వారా లాభం పొందాలనో, నష్టాలు ఉంటారే గాని మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రుల తర్వాత, తల్లిదండ్రుల కంటే ఒక రకంగా ఎక్కువగా టీచర్స్కే ఉంది. కాబట్టి మాతృదేవో భవ అంటే మనకి ఏమీ తెలియనప్పుడు, మనకి పట్టుకోవడం తెలియదు, తినటం తెలియదు, కూర్చోవడం తెలియదు, నడవడం తెలియదు, బట్టలు వేసుకోవడం తెలియదు అన్నప్పుడు మనకి టీచర్ ఎవరు? ఫస్ట్ మదర్. ఆ తర్వాత కొద్దిగా పర్వాలేదు, మనకు కొద్దిగా నడుస్తున్నాం, అలవాటు అవుతుంది, ఇది చేయాలి, అది చేయాలని మన కోరికలు పెరిగినప్పుడు మనకి టీచర్ ఎవరు? ఫాదర్. పితృ దేవోభవ. వాళ్ళు బేసిక్ గా మిమ్మల్ని ఫామ్ చేశారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని రిఫైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? టీచర్. ఆచార్య దేవోభవ. ఆచార్యుడు అంటే టీచర్. మనం కాన్షియస్ గా, మెలకుగా ఉన్న 8 గంటలు 9 గంటల పాటు మన బాగోగులు చూస్తుంది ఎవరు? టీచర్స్. కాబట్టి టీచర్స్కి ఒక బృహత్తరమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక బృహత్తరమైనటువంటి ప్లేస్ ఉంది ఈ సమాజంలో. వాళ్ళు చేసే పని వల్ల ఈ సమాజం తీర్చిదిద్దబడుతుంది. నేను చాలాసార్లు టీవీ డిబేట్స్ లో కూడా అన్నాను, ఇవాళ రాజకీయ నాయకులు ఏంటంటే ఇంత చెత్తగా మాట్లాడుతున్నారు, లేదంటే ఫలానా ప్రొఫెషన్ లో వాళ్ళు ఏంటంటే ఇంత చెత్తగా తయారయ్యారు, ఫలానా చోట ఏంటంటే ఇలా అవుతుంది అలా అవుతుందంటే, నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ టీచర్. యాజ్ అన్ ఇండివిజువల్, మన స్కూల్స్ లో పరిస్థితులు బాగుండలేదేమో అంటారు. మన స్కూల్స్ లో పరిస్థితులు బాగుంటే, మన టీచర్స్ బాగుంటే, నా ఉద్దేశం పెరిగిన సొసైటీ, పెద్దలు వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఇంతగా దిగజారి మాట్లాడుకునే పరిస్థితులు ఉండవు. అలా పరిస్థితులు ఉన్నాయి అన్నది కూడా మనం గమనించాలి. అలాంటి పరిస్థితులు ఉన్నది ఎక్కడ కరెక్ట్ చేయగలం అంటే, మనం ఎలిమెంటరీ స్కూల్లో స్టార్ట్ చేయాలి, ఎలిమెంటరీ స్కూల్స్ లో కరెక్ట్ చేయాలి, హై స్కూల్స్ లో కరెక్ట్ చేయాలి. ఇదేంటండి మీరేదో మా గురించి మంచి మాటలు చెప్తారు అనుకుంటే మాకు ఎక్స్ట్రా పని పెడుతున్నారు అనుకోవద్దు. థింక్ అబౌట్ ఇట్ డీప్లీ. ఎవరు కరెక్ట్ చేయగలరు? తల్లిదండ్రులకు తెలియదు. ఇక్కడున్న చాలా మంది పిల్లలు, మా అమ్మ కూడా ఏం చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, ఆమెకు తెలిసింది లిమిటెడ్ గా ఉంటుంది.
మనకి స్నానం చేయించడం, బట్టలు వేయటం, టైంకి అన్నం పెట్టడం వరకే ఆమె బాధ్యత. మిగతా విషయాలు ఎవరు చెప్పాలి? మాకు టీచర్సే చెప్పాలి, మీకు టీచర్సే చెప్పాలి. మనందరం అలా చదువుకున్న వాళ్ళని. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ఈ పిల్లలందరినీ అటెన్షన్లో ఉండమంటున్నాం. కానీ మన చుట్టూ ఉన్న పెద్దలు, టీచర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈజ్ దట్ ఫెయిల్? కాదు కదా. మన మాటలను బట్టి ఎవరు మనల్ని అనుకరించరండి, మన చేతలను బట్టి అనుకరిస్తుంది. ఇందాకటి నుంచి నిరీక్షణ రావు గారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మాట్లాడుకోవద్దు, మీరు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళ విషయాలు మాట్లాడండి, వినండి అని చెప్తున్నాడు కదా. కానీ చుట్టూ చూడండి, ఈ చుట్టూ ఉన్న పెద్దలు చూడండి ఏం చేస్తున్నారు. వాళ్ళు 2, 3, 4, 5గురుగా సమావేశాలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి ఈ మాటలు అవసరం లేదనా? వాళ్ళకి ఈ సభతో సంబంధం లేదనా? వాళ్ళకి సభా మర్యాదలు తెలియదనా? వాళ్ళు చేస్తున్నప్పుడు మేం చేసే తప్పు ఏంటని ఈ చిన్నపిల్లలు అనుకోవటంలో ఏమన్నా తప్పు ఉందా? ఎవరిని బ్లేమ్ చేయాలో మనకు తెలియట్లేదు కదా. ఏమండి చంద్రశేఖరరావు గారు బాగానే మాట్లాడతాడు అనుకుంటే మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేసి వెళ్ళాడు అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎంత సీరియస్ గా చూస్తున్నాడో చూడండి. ఆయన అలాగే చెప్పుకుంటాడు, మనకేం పెట్టలేమనుకుంటున్నారు ఇంకా కొంతమంది. అందుకే ఈయన సౌండ్ పెంచమన్నాను మా ధ్వని ఇంజనీర్ గారిని. మా ధ్వని ఇంజనీర్ గారు సౌండ్ పెంచుతున్నాడు కానీ వాళ్ళకి వినపట్టలేదు, విన్నా పట్టించుకోవట్లేదు. దే ఆర్ అగ్నాస్టిక్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి అని ఎవరు గమనించాలి? ఎవరు గమనించగలరు ఈ సొసైటీలో? ఎవరిది బాధ్యత? డెఫినెట్గా టీచర్స్దే. టీచర్స్కి రెస్పాన్సిబిలిటీ అనుకోవద్దండి. మీ దగ్గరే ఆ విద్య ఉంది, మీ దగ్గరే ఆ అవకాశం ఉంది, మీ దగ్గరే ఆ నైపుణ్యాలు ఉన్నాయి. యు ఆర్ హైలీ ట్రైన్డ్, యు ఆర్ హైలీ స్కిల్డ్, యు ఆర్ హైలీ రెస్పెక్టెడ్ బై ద సొసైటీ. మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. నేను మా నాన్న చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. నో టీచర్ హియర్ ఆర్ ఎవర్ ఎనీవేర్ షుడ్ ఎవర్ థింక్ దట్ ఓకే నాకేదో సమస్య ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను సొసైటీ గుర్తించట్లేదు అన్న మాట మీ మనసులో కూడా రావాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే రిటైర్డ్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. 90 ఏళ్ల వయసులో ఉన్నాళ్ళు, 80 ఏళ్ల వయసులో ఉన్నాళ్ళు, సుంకర రాధాకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. వాళ్ళు ఎంత ఫుల్ఫిల్డ్ లైఫ్ గడుపుతున్నారో చూడండి, వాళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్ లో ఉన్నారో చూడండి. నాట్ బికాస్ ఆఫ్ ద మనీ, నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఇంకేదో కాదు. వాళ్ళు ఏంటంటే నేను లైఫ్ అంతా కూడా ఒక 1000 మందినో 2000 మందినో 3000 మందికో చదువు చెప్పాను, వాళ్ళలో ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళలో పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళలో లాయర్స్ ఉన్నారు, వాడు బాగా చేస్తున్నాడు, వీడు బాగా చేస్తున్నాడు, నాకు సాటిస్ఫాక్షన్ రా అనుకుంటున్నారు వాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరకు వస్తున్నారు సలహాలు సంప్రదింపుల కోసం ఇవాళ కూడా. I think that is the position you have. That's the position society has given you as a teacher. అందున మీరేదో కార్పొరేట్ వరల్డ్ లో ఉన్న టీచర్స్ కాదు, అరకొరగా మీరు టీచర్స్ అవ్వలేదు. మీరు ఎంఏలు చదివారు, ఎంఎస్సీలు చదివారు, బీఈడీలు, ఎంఈడీలు చదివారు, మీకు ట్రైనింగ్ ఉంది, మీ మీద పర్యవేక్షణ ఉంది, మీ మీద మంచి మంచి అధికారులు, పెద్ద పెద్ద అధికారులు, గవర్నమెంట్ మొత్తం కూడా మిమ్మల్ని పరిశీలిస్తుంది. మిమ్మల్ని వాచ్ చేసి పనిష్ చేయడానికి కాదు. మీరు బాగుంటే, మీరు దీన్ని సీరియస్ గా తీసుకుంటే సొసైటీ బాగుంటుంది అనేది ఇక్కడ అల్టిమేట్ గోల్. కాబట్టి టీచర్స్ అందరికీ విత్ దట్ అపీల్, I commend you for the hard work, I commend you for your dedication, I commend you, and I feel a bit jealous of your opportunity to be able to transform this society into the society that you like, into the society that everybody likes. ఈ సొసైటీలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే నా వరకు నేనైతే అతను అమ్మాయో వాళ్ళు వెళ్ళిన స్కూల్ ఆ టైంలో ఉన్న టీచర్స్ మేబీ దే వర్ నెగ్లిజెంట్, మేబీ దే ఫెయిల్, కాబట్టి వీడిలా తయారయ్యాడు అని నా అనుభవం మొత్తంలో నుంచి నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. ఇఫ్ ఐ లుక్ ఎట్ ఎనీ చైల్డ్ who missed opportunities, if I look at any adult who is misbehaving, if I look at anybody who gets into law and order problems,
If I look at any politician, any lawyer, any officer, any doctor who is trying to do harm to the other person, we should feel sorry for him because he never got an opportunity with good teachers. వాళ్ళ టీచర్స్ అతన్ని ఆర్డర్లోకి తీసుకురాలేకపోయారు. ఇది మీరు ఎలా విశ్లేషించుకున్నా ప్రైవేట్గానైనా నేను మాట్లాడగలను. బట్ లుక్ ఎట్ దిస్ డైవర్సిటీ, లుక్ ఎట్ దీస్ కిడ్స్. వీళ్ళందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్స్లో, ప్రాబబ్లీ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఫస్ట్ టైం హై స్కూల్ స్టూడెంట్స్. వాళ్ళ నాన్న వాళ్ళు ఇల్లు ఉండరేమో, వాళ్ళ తాత వాళ్ళు ఇల్లు ఉండరేమో, ఇంకోటి అయ్యి ఉండొచ్చు. వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ అలా ఉండుండొచ్చు, వాళ్ళ ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్ అలా ఉండుండొచ్చు, ఇంకోటి ఉండుండొచ్చు. ఇవాళ హై స్కూల్ అంటే, ప్రభుత్వం స్కూల్ అంటే ఒక గుడ్ ఆపర్చునిటీగా మనం చూడాలి. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ లెర్న్ అబౌట్ హ్యూమన్ ఇష్యూస్. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ లెర్న్ అబౌట్ హ్యూమన్ సైకాలజీ. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్, ఇది వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి, వాళ్ళకి వివరించడానికి, వాళ్ళని కన్సోల్ చేయడానికి, వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇక్కడే ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంది, కార్పొరేట్ స్కూల్స్లో లేదు. కార్పొరేట్ స్కూల్స్లో డైవర్సిటీ లేదు. కార్పొరేట్ స్కూల్స్లో అందరూ మంచి మంచి ఉద్యోగస్తుల కొడుకులే, మంచి మంచి వ్యాపారస్తుల కొడుకులే, మంచి మంచి కారుల్లోనూ బస్సుల్లోనూ వస్తున్నారు. వాళ్ళ పరిధి చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పరిధులు డిఫరెంట్గా ఉంటాయి. ఒక మంచి మాట చెప్తే వాళ్ళకి కనెక్ట్ అవుద్ది, వాళ్ళకి అర్థం అవుద్ది. హ్యూమన్ సఫరింగ్ వాళ్ళకి అర్థం అవుద్ది. ఈ సఫరింగ్ని ఓవర్కమ్ చేయడానికి నువ్వు ఎలా నువ్వు తీర్చిదిద్దుకోవాలో వాళ్ళకి అర్థం అవుద్ది. వాళ్ళు అలా తయారవుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవుతారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అవుతారు. ఐ థింక్ దట్స్ ద డే వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్. దట్స్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందాక గన్హర్ గారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఉద్యోగాలు పోతాయి. ఎక్కడికి పోవు, ఎవరు ఎక్కడికి వెళ్ళరు. మనిషి మేధస్సును దాటిన ఏ మిషన్ కూడా మనిషి కనిపెట్టలేడు, ఉండలేదు, పనిచేయలేదు. అది సక్సెస్ఫుల్ కాదు. ఎస్, దే విల్ బి యూస్ఫుల్ ఇన్ డూయింగ్ సమ్ టాస్క్స్. పని చేయటానికి ఉపయోగపడే యంత్రాలు చాలా వస్తాయి, త్వరగా పని చేయడానికి యంత్రాలు బాగా వస్తాయి. కానీ పర్పస్ఫుల్ యంత్రం హ్యూమన్ మాత్రమే. పర్పస్ తెలిసిన మనిషి ఎవరు? మనిషే. పర్పస్ తెలిసిన యంత్రం ఎవరు? మనిషే. మనం ఎందుకు నవ్వుతున్నామో, ఎందుకు ఏడుస్తున్నామో, ఎందుకు కవిత చెప్పాలనుకుంటున్నామో, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నామో, ఎందుకు మాట్లాడొద్దు అనుకుంటున్నామో, ఎందుకు కోపంగా ఉంటున్నామో, ఎందుకు సంతోషంగా ఉంటున్నామో మిషన్కి ఎప్పటికీ అర్థం కాదు. అలాంటి మెషిన్, అలాంటి తెలివితేటలున్న మెషిన్ ఏదన్నా రాగలిగితే ప్రాబబ్లీ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ అస్ ఆల్సో. మన వల్ల కూడా ఉపయోగం లేదు. మెషిన్సే జనరేట్ చేసుకుని అవేం డిఫరెంట్ ప్రపంచం అది. అప్పుడు మన పాత్ర ఉండదు. బట్ ఐ డౌట్ వీ విల్ రీచ్ సచ్ ఎ పాయింట్. అప్పటి వరకు ట్రీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఎన్ అసిస్టెంట్. ట్రీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే యంత్రాలన్నీ కూడా మనకి అసిస్టెంట్స్ గా పనిచేయడానికి మనం తయారు చేసుకున్నాం. మనం మోటార్ బైక్స్ తయారు చేసినట్టు, మనం ట్రాక్టర్స్ తయారు చేసినట్టు, మనం బస్సులు తయారు చేసినట్టు, మనం కంప్యూటర్స్ తయారు చేసినట్టు, ఇంకొద్దిగా తెలియగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే కంప్యూటర్స్ రావచ్చేమో, కానీ అవి మనకి సబ్స్టిట్యూషన్ కాదు, మనిషికి సబ్స్టిట్యూషన్ కాదు, మన ఆలోచనకి సబ్స్టిట్యూషన్ కాదు, మన సృజనాత్మకతకి అది సబ్స్టిట్యూషన్ కాదు. కాబట్టి మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మనల్ని తీర్చిదిద్దే బాధ్యత మన గురువులది. మన గురువులు చెప్పినట్టుగా మనం వినాలి. టుగెదర్ వీ షుడ్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు మేక్ అవర్ సెల్స్ బెటర్, టు మేక్ అవర్ ఫ్యూచర్స్ బెటర్. అండ్ దట్ ఈస్ ఆ గ్రామ స్వరాజ్యం అన్నా, మంచిదన్నా, డెవలప్డ్ కంట్రీ అన్నా, ఇంకోటన్నా మనందరి ఆస్పిరేషన్ ఏంటంటే టు బి పార్ట్ అండ్ పార్సిల్, టు బి బెనిఫిషరీస్ ఆఫ్ సచ్ ఎ గోల్డెన్ పీరియడ్. మనతోనే సాధ్యం. అది మన టీచర్సే మనకు చేయగలరు. అలాంటి ఒక మంచి మిరకల్ లాంటి టీచర్ మీకున్న మంచి టీచర్స్లో రత్నకుమారి గారని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే వీ ఇంటరాక్ట్ విత్ హర్. ఆమె ఆలోచనలు కొన్నిసార్లు ట్యాంజెన్షియల్గా ఉంటాయి. ట్యాంజెన్షియల్గా ఉంటేనే ప్రశ్నించే తత్వం వస్తుంది. ట్యాంజెన్షియల్గా ఉండటం అంటే ఏంటంటే, నలుగురితో నారాయణ లాగా వెళ్ళిపోయాం అనుకోండి, విన్నా ఓకే, వినకపోయినా ఓకే, అడిగినా ఓకే, అడగకపోయినా ఓకే. కానీ మీరు ప్రశ్న అడగాలి, అడిగేంత భావన మీలో రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి ఎ గ్రేట్ లిజనర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అండ్ దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఒపీనియన్, ఎ డిఫరెంట్ ఒపీనియన్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ సేయింగ్ కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న దాంట్లో ఇది బాగానే ఉంది అనుకుని వెళ్ళిపోతే ప్రశ్న ఏమి రాదు.
కానీ చంద్రశేఖరరావు గారు మాట్లాడిన దాంట్లో పలానా పాయింట్ బాగుండలేదు అని మీరు అన్నారనుకోండి, బాగుండలేదు అనే అంత మైండ్లోకి మీకు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, దట్స్ వాట్ మేక్స్ యూ బెటర్, దట్స్ వాట్ మేక్స్ మీ బెటర్. కాబట్టి రత్నకుమారి గారు కఠినంగా ప్రశ్నిస్తుంది, రత్నకుమారి గారు ప్రశ్నిస్తుంది అని అంటారు కదా, దట్స్ హర్ స్ట్రెంగ్త్. అంటే షీఈస్ పేయింగ్ అటెన్షన్, షీఈస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. మీ ప్రపోజల్ని అర్థం చేసుకుని, మీ ప్రపోజల్లో ఉన్న మంచి చెడులను అర్థం చేసుకుని అలా కాదు అని చెప్పగలుగుతుంది. చెప్పే అంత నైతిక స్థైర్యం ఆమె దగ్గర ఉంది. అది లేదనుకోండి, పోనీలే నలుగురు ఏమంటే అలా, మనకెందుకు, మన దగ్గర కొత్త ఐడియా లేదు, మన దగ్గర కొత్తగా చెప్పగలిగింది లేదు అనే భావంలోకి దిగజారిపోకుండా ఆమె షీఈస్ ట్రైయింగ్ టు బీ అన్ ఎగ్జాంపుల్, ఏ మోడల్. నేను ప్రశ్నిస్తాను అంటే ప్రశ్న ఊరకనే రాదు, ప్రశ్న ఊరకనే అడగలేదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. కాబట్టి అలాంటి ప్రశ్నించే తత్వాన్ని మనకు నేర్పినటువంటి రత్నకుమారి గారికి మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఐ థింక్ వృత్తిలో మాత్రం ఆమె విరమణ చేస్తుంది, ఆమె ప్రవృత్తికి విరమణ అవసరం లేదు. ఐ థింక్ షీఈస్ టూ యంగ్ టు కాల్ దట్ రిటైర్మెంట్. అదేంటంటే ఎప్పటి నుంచో వెనకటి కాలంలో నుంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పేసి గవర్నమెంట్ అలాంటి సిస్టమ్ ఒకటి పెట్టుకుంది. కానీ ఆమె ఆరోగ్యం బాగా ఉంది, ఆలోచన బాగా ఉంది, ఎనర్జీ బాగా ఉంది. కాబట్టి షీ షుడ్ బి ఏ స్పోక్స్ పర్సన్ ఫర్ ద సొసైటీ. మనందరి కోసం, మనందరి తరఫున మాట్లాడే ఒక మంచి స్పోక్స్ పర్సన్ కావాలని, పెద్దలతో మాట్లాడి పబ్లిక్ స్కూల్స్ని, పబ్లిక్ సిస్టమ్స్ని, గవర్నమెంట్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఆ వంతుగా ఆమె కష్టపడాలని చెప్పేసి, పనిచేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక మాట కూడా చెప్తాను. మేమందరం మా స్కూల్లో ఒక 50 years సంథింగ్ ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు షీ ట్రైడ్ టు ఆర్గనైజ్, షీ ట్రైడ్ టు పోజ్ క్వశ్చన్స్. ఫైనల్గా ఆ ఫంక్షన్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి ఒక కీలక పాత్ర పోషించినావా. సో షీఈస్ ఎ లీడర్, షీఈస్ నాట్ ఓన్లీ ఎ థింకర్, షీఈస్ నాట్ ఓన్లీ ప్రశ్న అడగటమే కాదు, బాధ్యత తీసుకుని పని చేయగలిగినటువంటి లీడర్షిప్ ఉంది, లీడర్ ఉంది ఆమెలో. అలా చేస్తూ ఒక విషయం వచ్చినప్పుడు దన్మంట నేను ఇచ్చేస్తున్నాను డబ్బులని కూడా ఇచ్చేసింది. ఇవాళ మీ వాళ్ళు ఇక్కడ అంటున్నారు కదా, మేము ఇంటర్మీడియట్ పిల్లలకి బట్టలు ఇచ్చారని చెప్పేసి. ఐ థింక్ నాట్ ఓన్లీ హియర్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్కూల్, నాట్ ఓన్లీ ఇన్ అదర్ గ్యాదరింగ్స్, ఆమెకు అనిపిస్తే, ఇది మంచి అనిపిస్తే తన డబ్బుల్లో నుంచి కూడా ఇవ్వటానికి హెజిటేట్ చేయని దాతృత్వం ఆమెలో ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సో షీఈస్ ఎ గుడ్ పర్సన్ ఎట్ హార్ట్, షీఈస్ మెంటల్లీ స్ట్రాంగ్, షీఈస్ ఫిజికల్లీ స్ట్రాంగ్, ఐడియాలజికల్లీ షీ స్ట్రాంగ్. ఈ టీచరు అనేది రేపటి నుంచి టైటిల్ మారినా, ఐ థింక్ షీ కెన్ ఎక్స్టెండ్ హర్ సర్వీస్ టు అవర్ ఓన్ స్టూడెంట్స్ ఎల్స్వేర్. షీ కెన్ వర్క్ విత్ పేరెంట్స్, షీ కెన్ వర్క్ విత్ అదర్ అసోసియేషన్స్, అదర్ NGOs. షీ షుడ్ కంటిన్యూ హర్ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ ఫర్ బెటర్మెంట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆమెను రిక్వెస్ట్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి హై స్కూల్ వారికి, హెడ్ మాస్టర్ గారికి, బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా, మా క్లాస్మేట్స్కి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 50 నిమిషాలు అన్నాను కానీ 32 నిమిషాలు ఆపుతున్నాను. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అమ్మా. వచ్చాను. దీని మీద మళ్ళీ అది పడదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. రిటైర్మెంట్ మనసులో పెట్టుకోవద్దు, ఆ పదవి ఎందుకు నాకు అనీజీగా అనిపిస్తుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నువ్వు బాగా డాన్స్ చేసావు, ఇట్లా అంట పట్టుకోమ్మా, అది కనపడేలాగా పట్టుకో. కానీ ఇది కూడా పట్టుకోమ్మా, జాగ్రత్త పట్టుకో.
వెరీ నైస్. అరే అందరు లైన్ నుంచి కోటిరా, నువ్వేయమ్మా నువ్వే. అంటే కుమారుడు లాంటి అల్లుడు రత్నాకర్